అనియం హజియో వెల్కమ్ టు హాజికా భాష. వీడేంటి కొరియాలో మాట్లాడుతున్నాడు అనుకున్నారా? కొరియన్ కనుకరా సినిమా చూసి వచ్చాను. ఆ సినిమా ఒపీనియన్ షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను. సినిమా విషయానికి వస్తే ఒక 15 మందిని పెట్టి సినిమా ఎలా తీయాలి అనే దాని గురించి ఒక బుక్ రాస్తే మేర్లపాక గాంధీకి ఒక అవార్డు ఇవ్వచ్చు. ఎందుకంటే దీంట్లో ఒక 10-15 క్యారెక్టర్స్ మించి ఉండవు. అది కూడా మెయిన్‌గా మనకి ఒక 4 క్యారెక్టర్సే సినిమా త్రూ ఔట్ కనిపిస్తూ ఉంటాయి. చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు. ఇంకా మన బండోడు అదే సారీ తమను మ్యూజిక్ ఎలా ఉందంటే, అలాంటి వాడు మళ్ళీ తిరిగొస్తున్నాడంటే సినిమా నుంచి మిగిలిపోయిన మ్యూజిక్‌కి కొంచెం మసాలాలు తట్టించి బాగా అద్దించేశాడు. అయినా కూడా సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఉన్నాయి కాబట్టి చాలా బావుంది. అండ్ స్టోరీ విషయానికొస్తే ఇట్స్ నాట్ దట్ ఈజీ. తెలిసిన స్టోరీనే. కానీ కన్వే చేయడం చాలా కష్టం. బాగా కన్వే చేశాడు. ఎందుకంటున్నానంటే ఈ మాట సో మనందరికీ తెలుసు. ఒక కొరియన్ ఆత్మ ఇండియన్‌లోకి ప్రవేశించి అది దాని పని ఎలా చేసుకుంటూ పోయింది. అండ్ హీరో దాని నుంచి ఎలా బయటకొచ్చాడు. ఇది స్టోరీ. సో, కొరియన్ దెయ్యం ఇండియాకి రావడానికి చాలా కన్వే చేయాలి. అండ్ ఆ దెయ్యం ఎంత పవర్‌ఫుల్లో కన్వే చేయాలి. సో, ఇదంతా మనకి సినిమా స్టార్ట్ అయిన 10 మినిట్స్ లోపు మిమ్మల్ని ఈజీగా కన్వే చేసేస్తాడు డైరెక్టర్. ఆయన బ్రిలియన్స్ ఒప్పుకోవచ్చు. అండ్ ఆ ఆత్మ ఇండియాలోకి ఎంటర్ అయిన తర్వాత మన కనకరాజు క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేయడం గాని, ద వే దే వరుణ్ తేజ్ పోర్ట్రేట్‌గా కనకరాజు చాలా బాగా చేశాడన్నమాట. అండ్ సత్య క్యారెక్టర్ కూడా చాలా బావుంది. అండ్ హీరోయిన్ విషయానికొస్తే లైట్ తీసుకోవచ్చు. మరి సినిమా ఎందుకు చూడాలిరా? ఇన్ని ఉన్నాయి గదా! ఫ్లాస్ అంటే, నువ్వు రూ. 150, రూ. 200 టికెట్ తీసుకొని థియేటర్‌లోకి వెళ్లి కూర్చున్న తర్వాత ఒక 10 నిమిషాల్లో నీకు స్టోరీ కన్వే చేసి, 11 నిమిషం నుంచి సినిమా నుంచి బయటకొచ్చేంత వరకు నిన్ను ఎంటర్‌టైన్ చేస్తాడు డైరెక్టర్. అంత బాగా డిజైన్ చేసుకొని తీశాడు సినిమా. అంటే నేను ఓవర్ హైప్ ఇస్తున్నానని గాదు. నెగెటివ్ రివ్యూస్ ఎందుకొస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు ఈ సినిమా గురించి. సినిమాని 2 పద్ధతుల్లో చూసేవాళ్ళుంటారు. ఒకటి సీరియస్ జోనరు, ఒకటి ఎంటర్‌టైన్‌మెంట్ జోనరు. ఇది ఎంటర్‌టైన్‌మెంట్ జోనర్. అందులోనూ హారర్ కామెడీ అని వాళ్ళు పోర్ట్రే చేస్తున్నారు గానీ, హారర్ అంతగా ఏముండదు. ఇది పక్కా కామెడీ సినిమా. సో, 11 నిమిషం నుంచి లాస్ట్ సినిమా ఎండ్ అయ్యేంత వరకు సత్య మీకు ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటాడు. సత్య కనిపించిన ప్రతిసారి నవ్వుతారు. సత్య మాట్లాడిన ప్రతిసారి నవ్వుతారు. ఎందుకంటే రిలేటబుల్ కామెడీ. కరెంట్ సిట్యుయేషన్‌లో సోషల్ మీడియాలో ఏవైతే ట్రెండ్ అవుతున్నాయో వాటన్నిటిని వాడుకున్నారు. దాళ్ళతో పాటు ఇంకా అడిషనల్‌గా ఉన్నాయి. ఇదంతా సిట్యుయేషనల్ కామెడీ. లైక్ జనరిక్‌గా వచ్చేసిందే. కావాలని ఇరికించే సీన్‌లు అలా పెట్టిన కామెడీ కాదు. సిట్యుయేషనల్ కామెడీ. మిమ్మల్ని మాటలతోనే నవ్విస్తారు. వల్గర్‌గా ఉండవు. ఏముండవు. నార్మల్ పంచులతో నవ్విస్తారు. ఒక కిమ్ క్యారెక్టర్ ఉంటది. వాడు ఒక 10 నిమిషాలు ఉంటాడన్నమాట. వాడి క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అయితది కామెడీ. సూపర్ ఉంటది. ఆ వార్ సీక్వెన్స్ అయితే నేను చాలా 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 ఎంజాయ్ చేశాను. థియేటర్ మొత్తం లిటరల్లీ 'జాతిరత్నాలు' తర్వాత అంత లాఫ్ వచ్చింది థియేటర్‌లో. నేను చూసిన థియేటర్‌లో. అంత బాగా జనాలు నవ్వుతున్నారు. మంచిగా ఎంటర్‌టైన్‌మెంట్ అవుతున్నారు. నాతో పాటు ఒక 100 మంది సినిమా చూసారు. ఆ 100 మందిలో నేను అబ్జర్వ్ చేశాను. ఏదైనా సినిమాకి వెళ్తే నేను క్లైమాక్స్ అయిపోయిన తర్వాత జనాలు బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫేసెస్ అబ్జర్వ్ చేస్తాను. సో, ఈళ్ళేంటి డిసప్పాయింట్ అయ్యారా? లేకపోతే ఎలా ఉన్నాయి ఎక్స్‌ప్రెషన్స్ ఏంటి అని. ఒక్కరి ఫేస్‌లో కూడా డిసప్పాయింట్‌మెంట్ లేదు. చాలా బాగుంది. అండ్ అది క్లైమాక్స్ అయితే చాలా మంది బాలేదంటున్నారు. సో, వేరే ఆప్షన్ లేదు డైరెక్టర్‌కక్కడ. హీరో చచ్చిపోయాడు. విలన్ చచ్చిపోయాడు. ఇప్పుడు ఆత్మలు, ఆత్మలు గొడవ పడాలి. సో, లైక్ ఒక సినిమాలో చూపించినట్టు ఆత్మకి, ప్రేతాత్మకి యుద్ధం అన్నట్టయితే తీయలేడు గదా! ఒక బ్రిలియన్స్ అయితే వాడాడు. అది ఏఐయో, యానిమేషనో, సీజీఐయో నాకు తెలీదు గానీ, చాలా బాగా ఫైట్ డిజైన్ చేశాడు. పిల్లోళ్ళకి బాగా నచ్చుతుంది. ఎందుకంటే నాకు కూడా బాగా నచ్చింది ఆ సీక్వెన్స్. ఎందుకంటే 150, రూ. 200 నువ్వు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తావక్కడ? మంచిగా యానిమేషన్ యూజ్ చేసి ఒక ఫైట్ డిజైన్ చేశారు. చాలా బావుంది చూడ్డానికి కూడా. ఆ! తెలుగు సినిమాలలో రేర్‌గా వస్తాయి అలాంటి సీక్వెన్సెస్. వచ్చినప్పుడు ఎంజాయ్ చేయాలి. సో, దానికెందుకు నెగెటివ్ ఇస్తున్నారో నాకర్థం కాలేదు. ఫైనల్లీ మీరు నన్నడిగితే 'ఏరా హాజీ' సినిమా ఎలా ఉంది? నీ ఒపీనియన్ ఏంటని అడిగితే, నువ్వు రూ. 150, రూ. 200 టికెట్‌లో పోయి సినిమా చూస్తున్నావా? చూడు వర్త్. అంతకంటే ఎక్కువ పెట్టి పోవాలనుకున్నావా? వద్దు. వెయిట్ చెయ్యి. 150, 200 అయినప్పుడు వెళ్ళు. మంచిగా ఎంజాయ్ చేయి సినిమా. ఏం ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవద్దు. కామెడీ సినిమా బ్రెయిన్ పక్కన పెట్టేసేయి. లాజిక్స్ ఎక్కువ ఆలోచించొద్దు. హ్యాపీగా చూసి ఎంజాయ్ చేసి వచ్చేసేయి. అండ్ ఎస్పెషల్లీ ఫ్యామిలీస్‌తో కూడా ఎళ్ళొచ్చు. పిల్లలతో కూడా ఎళ్ళొచ్చు. ఎలాంటి వల్గారిటీ ఉండదు. బ్లడ్ షెడ్ అంటారు గానీ, అంతగా ఏం లేదు. ఇప్పుడొచ్చే సినిమాలతో పోల్చుకుంటే దట్స్ నథింగ్ అనమాట. పిల్లలతో కూడా ఎళ్ళొచ్చు. నేను వెళ్ళినప్పుడు ఒక 10 మంది పిల్లల దాకా ఉన్నారు. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు సినిమాని. సో, ఫైనల్లీ అది. మీరిది ఈ సినిమా గురించి నెగెటివ్ రివ్యూస్ వినుంటే వాళ్ళు మేధావులనమాట. అన్ని సినిమాలు ఒకేలా ఉండాలని ఊహించుకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి సినిమాలలో కథ ఉండాలి, ట్విస్ట్‌లుండాలి, భారీ మ్యూజిక్ ఉండాలి, భారీ భారీ సాంగ్స్ ఉండాలి. అవన్నీ ఏం ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోకండి. ఇదొక కామెడీ సినిమా. హ్యాపీగా వెళ్ళండి, కూర్చోండి, 2 అవర్స్ బాగా నవ్వుకోండి, బయటికొచ్చేయండి. క్లైమాక్స్‌లో గూడా నవ్వుతార్రా మీరు. అంత బావుంటది సినిమా. అంటే బావుంటదంటే కామెడీ పరంగా. వేరే బావుంటదని వీళ్ళు ఓవర్ హైప్ ఇస్తున్నారనుకోద్దండి. కామెడీ. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, వచ్చేయొచ్చు. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.
మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటారా బాబు! 330లోనే ఉన్నాం. కొంచెం పెరిగితే ఎంకరేజ్‌మెంట్ ఉంటది. మోటివేషన్ వస్తది వీడియోస్ చేయాలని. సో, ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కల్లా షేర్, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. హ్మ్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. హాజీ కా భాషా. లవ్ యూ. లవ్ యూ ఆల్.